నమస్కారం. ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రథమ పూజ్యుడు, ప్రధాన ఆరాధనీయుడు, ప్రథమ గణాలకు అధినాయకుడు గణేశుడు. విజయాల్ని అనుగ్రహిస్తూ విఘ్నాల్ని నివారించే ఆది పూజనీయుడు, అంబికాసుతుడైన విఘ్నేశ్వరుడు. ఆదౌ పూజ్యో గణాధిపః అని మనం తొలివేల్పుగా గణపతిని పూజిస్తాం. ముఖ్యంగా వినాయక చవితి నాడు గణపతిని వరసిద్ధి వినాయకుడిగా అర్చిస్తాం. బుద్ధిశక్తుల్ని ప్రేరేపించి వ్యక్తుల్ని కార్యోన్ముక్తుల్ని చేసే సిద్ధ బుద్ధి గణపతి అవతారతత్వ విశేషాలు, గణపతి స్వరూపం అందించే వ్యక్తిత్వ అభ్యుదయ సూత్రాలు, గణేశ అనుగ్రహకారక ఫలితాల్ని సిద్ధ బుద్ధి గణపతి అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. పరమేశ్వరుడు, పరాశక్తి ఏకీకృతంగా ప్రకటించిన ప్రసన్న భవమే గణపతి స్వరూపం. సంకల్ప శక్తికి ఆద్యాశక్తి రూపమే గణేశుడు. సిద్ధతత్వం, బుద్ధిమత్వం గణపతి అందించే అనుగ్రహ ఫలితాలు. సాధకులు ఆధ్యాత్మిక సిద్ధిని పొంది కుశాగ్ర బుద్ధితో దైవత్వాన్ని దర్శించటమే గణపతి అందించే అభిష్టవరం. సమస్త జీవజాతికి ఈశుడు గణేశుడు. సమస్త ప్రాణులకు హితాన్ని ప్రబోధించే నాయకుడు వినాయకుడు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తైత్తరీయ సంహితలోని మహానారాయణోపనిషత్తులోని మహామంత్రం గణేశ గాయత్రి. బుద్ధిశక్తుల్ని పెంచి కార్యసాఫల్య సిద్ధిని అనుగ్రహించే వరప్రదాయకమూర్తి విఘ్నేశ్వరుడు. గణేశుడు ఏకదంతుడు. అంతా ఒక్కటే, రెండవది లేదు. ఏకాత్మభావనతో ప్రతి వ్యక్తి ఉండాలి. పరిపరి విధాలుగా సంచరించే మనసును నేర్పుగా ఒడిసిపట్టి ఏకత్వ బుద్ధితో దైవాన్ని ఆరాధించాలని సందేశమిస్తుంది గణపతి ఏకదంతం. మేము ఆరాధించే గణపతి మాకు నిరంతరం జ్ఞానసిద్ధిని కలిగింపచేస్తూ జీవన గమనంలో అభ్యున్నతిని కలిగించాలి అనే ఆకాంక్షను సాధకులు, భక్తులు వ్యక్తీకరించాలని ఉపనిషత్తు వచనం. గణపతి అవతారం విలక్షణం. సూక్ష్మ దృష్టితో, నిశిత పరిశీలనతో, తార్కిక దృక్కోణాలతో ఆయా అంశాల్ని మనం అవగతం చేసుకోవాలి. గణపతి అంటేనే సమూహ నాయకుడు అని అర్థం. జీవకోటి సమూహానికి నాయకత్వం వహించేది ఉమాసుతుడే. తాను ఆదర్శంగా ఉంటూ తన సమూహాన్ని ఆదర్శవంతంగా ఉంచడానికి స్వామి తన మూర్తిమత్వాన్ని విశిష్టంగా ప్రకటిస్తున్నాడు. వినాయకుని విశిష్ట రూపం ఎన్నో ఆధ్యాత్మిక ధర్మ సూక్ష్మాల్ని ఆవిష్కరిస్తుంది. ఉగాది పండగ కాలగమనానికి సంకేతం. శ్రీరామనవమి భక్తి ప్రపత్తికి సూచనం. వినాయక చవితి జీవ చైతన్యానికి, ఇచ్ఛా క్రియాశక్తుల సంయమనానికి ప్రతిఫలనం. వినాయక ఉపాసన, ఆరాధన సర్వశక్తిప్రదం. జ్ఞానసిద్ధికి, యోగలబ్ధికి వినాయక రూపం సమగ్ర సమష్టి ప్రతిబింబం. ఆధునిక జీవన వ్యవహార సరళిలో ఉన్న మన జీవిత యాత్ర సుగమం కావడానికి, ఆనందప్రదం కావడానికి గణపతి నర్మగర్భంగా మనకు ప్రధానంగా 3 జీవన సూత్రాల్ని అందిస్తున్నాడు. పరిశీలనా శక్తి, విచక్షణా జ్ఞానం, నిశ్చల మనస్సు. ఈ 3 జీవన నియమాల్ని ఆచరణలో పెడితే ప్రతి మనిషి జీవనం సుఖదాయకం, సంతోషదాయకమవుతుందని లంబోదరుడు సూచనాత్మకంగా ప్రకటించాడు. పురాణాల పరంగా అవలోకిస్తే గణపతి జలతత్వానికి ప్రతీక. జలం నుంచే ఈ సృష్టి ఆరంభమయ్యింది. చివరకు ఈ సృష్టి జలంతోనే లయమవుతుంది. అందుకే జలంలో నిక్షిప్తమైన బంకమట్టిని సేకరించి స్వామి రూపాన్ని తయారు చేస్తాం. ఆ తర్వాత ఆ మూర్తిని పూజించి చివరకు ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తాం. ఆది ఎక్కడో అంతమూ అక్కడే. వినాయకుని రూపురేఖలతో పాటు ఆయన ఆకృతిలోనే విశేషాల్ని, పరమార్థతత్వాల్ని అనేక ధర్మశాస్త్రాలు విపులీకరించాయి. వినాయకునిలో ఉన్న రూప వైవిధ్యం మరే ఇతర దైవానికి లేదు. వినాయకుడు సర్వశక్తి సంపన్నుడు. సృష్టిలోని సకల శక్తుల్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. అందుకే మహాకాయునిగా, దివ్య జ్ఞానమూర్తిగా విఘ్నదీపుడు ప్రకటితమవుతున్నాడు. గణపతి నకశిక పర్యంతం ఎన్నో సందేశాల సమాహారం.
గణపతి శిరస్సు ఓంకార స్వరూపం. గణపతి గజాననుడు. గజాననుడు అంటే జగదాననుడు. జగత్తునే ముఖంగా ధరించి సృష్టి మనుగడను పర్యవేక్షిస్తూ గణేశుడు లోక సంరక్షకుడిగా తేజరిల్లుతున్నాడు. గజ అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి. గా అంటే లయాత్మకం, జా అంటే ఆవిర్భావం. సృష్టి స్థితి లయాత్మకమైన ఈ ప్రపంచమే గజరూపం. మరో కోణంలో గా అంటే జ్ఞానం, జా అంటే జనించినది. జ్ఞానం వల్ల సిద్ధించిన మోక్షమే గజం. ఆ మోక్షపథాన్ని అనుగ్రహించే పరతత్వమే గణపతి. గజముఖం బలానికి, సామర్థ్యానికి, రక్షణకు చిహ్నం. గణపతికి ఉన్న పెద్ద తల ఘనమైన ఆలోచనలు, సృజనాత్మకతకు, సమస్యల పరిష్కారానికి సంకేతం. జంతుజాతిలో ఏనుగు భారీ కాయంతో కూడిన బలిష్ఠ జంతువు. సూక్ష్మ పరిశీలనా శక్తికి ఏనుగు సంకేతం. ఏనుగు నేత్రాలు నిశిత దృష్టికి మారుపేరు. ఆ పరిశీలనా దక్షత మనకు అందించాలని స్వామి గజశిరస్సును ధరించాడని ముద్గల పురాణం చెప్పింది. అనంతకాల ప్రయాణంలో భక్తుల జీవన పథాన ఎదురయ్యే గజవదనంలో తుండం చాలా ప్రత్యేకమైనది. వక్రతుండం ప్రణవానికి సంకేతం. ఆ వక్రతుండంపై సర్వ సంపదల నిలయమైన రత్న కలశాన్ని గణేశుడు ధరిస్తాడు. రత్న కలశం లక్ష్మీప్రదమైన లక్షణకారక శక్తి. గజతుండం నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఇది చైతన్యమయ లక్షణం. అనుక్షణం జాగృతితో, ఎరుకతో, చలనశీలనతో మసలుకోవాలని గణేశుడి వక్రతుండం తెలియచెప్తుంది. గణపతి తుండం కుడివైపుకు తిరిగిన రూపం ఐశ్వర్యప్రదం. ఎడమవైపునకు స్వామి తుండం వంపు తిరిగితే ఆ రూపం దుష్టశక్తుల్ని రూపుమాపే ఆకృతి. అనంతకాల ప్రయాణంలో భక్తుల జీవన పథాన ఎదురయ్యే అన్ని వక్రతల్ని తొలగిస్తూ సక్రమమైన రీతిలో జీవితాన్ని కొనసాగింపచేసుకోవడానికి గణపతి కరుణ ఉపకరిస్తుంది. విఘ్నాలను నిలువరించి సర్వ శుభకరాల్ని అనుగ్రహిస్తూ జీవితాన్ని సుగమం చేసే ఘనమైన దైవం గణపతి. గణపతి ఆరాధన ఎంతో సులభం. ఎంతో త్వరగా గణేశుడు ప్రసన్నుడవుతాడు. పచ్చని పత్రితో పూజిస్తే పరవశించిపోతాడు. ఉండ్రాయి నైవేద్యం పెడితే ఉబ్బి తబ్బిబ్బవుతాడు. సాష్టాంగ ప్రణామం చేస్తే సంబరపడతాడు. తన భక్తులు నిష్కల్మషంగా ఉండాలని, స్వచ్ఛమైన స్ఫటికమైన హృదయంతో భాసిల్లాలని ఆశిస్తాడు. శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తాం. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అణువణువునా విస్తరిల్లిన దైవం. గణేశుణ్ణి కూడా సర్వవ్యాపిగా, సమస్తం ఆవరించిన భగవత్ చైతన్యంగా మనం దర్శిస్తాం. చతుర్భుజం విష్ణు అంటే 4 దిక్కులా వ్యాపకత్వమైన తన శక్తితో లోకాన్ని నిర్వహిస్తున్నాడని అన్వయార్థం. శశివర్ణం గణపతి అనుగ్రహించే పరిశుద్ధమైన ఆధ్యాత్మిక జ్ఞానం. భక్తులకు అందించే అభయానందాలే గణేశుడి ప్రసన్నవదనం. గణపతి సిద్ధబుద్ధి ప్రదాయకుడు. గణపతికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలున్నారని గణేశ పురాణంతో పాటు మరికొన్ని పురాణాలు ప్రస్తావించాయి. సిద్ధి, బుద్ధి ఇద్దరూ బ్రహ్మదేవుడి సంకల్పం నుంచి ఆవిర్భవించారని, విష్ణుమూర్తి పుత్రికలని భిన్న కథనాలున్నాయి. ఉపాసనా సాంప్రదాయంలో గణపతి అనుగ్రహ ఫలితాలని స్త్రీ దేవతామూర్తులుగా ప్రస్తావించారని సాంప్రదాయం వివరిస్తోంది. ఓం శ్రీ సిద్ధిదాయకాయ నమః, ఓం శ్రీ బుద్ధిపతయే నమః అని గణపతిని అష్టోత్తర శతనామాలతో మనం పూజిస్తాం. గణపతికి సిద్ధి, బుద్ధి ఇరువైపులా స్త్రీ దేవతాశక్తులుగా నెలకొని ఉంటారు. అయితే మరో కోణంలో పరిశీలిస్తే చాంద్రమాన రీత్యా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడు హస్తా నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు మన మనస్సుకు ప్రతీక. చాచి ఉంచిన అరచెయ్యి ఆకారంలో హస్త నక్షత్ర సముదాయం ఖగోళంలో ఉంటుంది. చంద్రుడు హస్తగతుడవడం అంటే సిద్ధి అనేది వినాయకుడికి స్వాధీనమయ్యింది. అలాగే హస్తా నక్షత్రం బుధగ్రహానికి సంబంధించింది కాబట్టి బుద్ధిశక్తి కూడా వినాయకుడి వశమయ్యింది. దీనికి సంకేతంగా మన పురాణకర్తలు సిద్ధిని, బుద్ధిని స్త్రీమూర్తులుగా, వినాయకుడి సతీమణులుగా ప్రస్తావించారని భావించవచ్చు. వైష్ణవ సంప్రదాయంలో వినాయకుడే విశ్వక్సేనుడు. ఆయనకు జయ, సూత్రావతి భార్యలు. వీరిద్దరూ సిద్ధి, బుద్ధికి మరో రూపాలు. సంకల్ప సిద్ధి, బుద్ధికారక శక్తి స్వామి అధీనంలో ఉంటుంది కాబట్టి గణపతి సిద్ధిదాత. మనసుకు వివేకం, నైపుణ్యాలు కలిగితే బుద్ధి కుశలత ఏర్పడుతుంది.
అలాంటి బుద్ధి కుశలత్వాన్ని భక్తులకు అనుగ్రహించే భవ్య ఫలదాత సిద్ధిబుద్ధి గణపతి. సిద్ధిని బుద్ధిని మనలో నెలకొల్పి విజయ పరంపరల్ని కార్యజయాల్ని అనుగ్రహించే మేధాకారక జయమంగళమూర్తి విఘ్నేశ్వరుడు. వినాయకుడికి 1000 పేర్లు. ప్రతి పేరుకి ఆధ్యాత్మికత ఉంది. ప్రతి విఘ్నేశ్వర స్వరూపం ప్రధాన అనుగ్రహ శక్తి, విఘ్న నివారకం. విఘ్నం అంటే మరేదో కాదు, మన అజ్ఞానం. అనివార్య పరిస్థితుల్లో ఆ విఘ్నాల్ని తప్పించుకోలేం. అక్కడ మేధోశక్తి పనికిరాదు, మన ఐశ్వర్యం అక్కరకు రాదు. వీటన్నింటికీ అతీతమైన విఘ్నేశ్వరుడే విఘ్నాల్ని నివారించి మనల్ని విజయ తీరాల వైపు నడిపిస్తున్నాడు. అందుకే వినాయకుణ్ణి మించిన అనుగ్రహ కారక శక్తి సృష్టిలో లేదు. శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని అనేది లలితా సహస్రనామ స్తోత్రంలో ఓ నామం. లలితాదేవి విఘ్నాలను అవిద్యను నశింపచేస్తుంది కనుక ఆ మాతృశక్తిని విఘ్ననాశిని అంటారు. గణపతికి లలితకు సామ్యముంది. లలితాదేవి గణపతి స్వరూపుడు, గణపతి లలిత స్వరూప. వీరిద్దరికీ అభేదం. మరోవైపు విష్ణుతత్వం గణపతిలో ఉంది. ఏకదం, అంతా ఒక్కటే, రెండోది లేదు అని అర్థం. ఏకత్వ బుద్ధి సాధించాలంటే ఏకదంతుణ్ణి ఉపాసించాలి. ప్రళయకాలంలో అనేకాల్ని హరించే గణపతిని ఉపాసించాలి. మన లక్ష్యసిద్ధి విభిన్న మార్గాల వైపు కాకుండా ఏకోన్ముఖంగా కొనసాగింపచేసుకోవడానికి గణపతిని ఆరాధించాలని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. ఆనందం, సమ్మోదం, ప్రమోదం అనేవి గణపతి శక్తులు. వాటికి సంకేతాలుగా గణేశ్వరునికి తీయని లడ్డూలు, మోదకాలు, ఉండ్రాళ్లు నివేదన చేస్తారు. ఈ పదార్థాలన్నీ పూర్ణత్వానికి సంకేతాలు. అందుకే గణపతికి మహాపూర్ణ దేహాయ నమః, విఘ్నాంధకార సూర్యాయ మహాదేవాయతే నమః అంటూ ప్రార్థిస్తారు. విగతో నాయకః వినాయక. నాయకుడే లేని సర్వస్వతంత్రుడే వినాయకుడు, సార్వభౌముడు. సృష్టిలోని గణాలన్నింటికీ గణపతి లోకైక నాయకుడు. సకల జగత్తుకి అభిమానపాత్రుడైన గణపతి వేదాల్లో, ఉపనిషత్తుల్లో, అష్టాదశ పురాణాల్లో విభిన్న కోణాల్లో ప్రణతులందుకున్నాడు. వినాయకుడు ఎన్నో సందేశాల సమ్మేళనం. వినాయకుడి శిరస్సుపై ఉండే గొడుగు ఆకాశానికి సంకేతం. ఆ గొడుగుపై ఉండే పాలవెల్లి ఖగోళంలోని పాలపుంత. స్వామి చెంత ఉండే ఎలుక చెంచల మనస్సు. స్వామికి సమర్పించే మొక్కజొన్న కంకులు, ఫలాలు గణపతి ఆశీర్వాద ఫలశక్తి, జీవులకు ఆహార ద్రవ్యం. ఇలా ఎన్నో విషయాల్ని గణపతి మూర్తిమత్వంతో సమన్వయం చేసుకోవచ్చు. గణేశుడు లాంటి సందేశాత్మక, ప్రేమాస్పదమైన దైవం మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. వినాయక చవితి భాద్రపదంలోనే వస్తుంది. భవంతే ఇతి భద్ర, శుభాల్ని ఇచ్చేది భద్రపదం, అదే భాద్రపదం. భాద్రపదం అంటే వేద పదాలు, వేద మంత్రాలు అనే అర్థమూ ఉంది. భాద్రపదానికి ప్రోష్ఠపదమని పేరు. గోపాదాలలాగా 4 పాదాలు కలిగి ఉన్నదని సంకేతం. వేదమూర్తి అయిన గణపతిని ఈ కారణాలతోనే భాద్రపదంలో నవరాత్రుల నేపథ్యంగా ఆరాధిస్తున్నాం. గణపతి సమక్షంలో ఉండే ఎలుకకు అనింద్యుడు అని పేరు. అంటే జీవితం మొత్తం ఎవరితో నిందపడనివాడు అని అర్థం. ఈ ఎలుక చంచలత్వానికి సంకేతం, మనలోని అజ్ఞానానికి సంకేతం. మూషికమంటే ముషస్తయే అనే ధాతువు నుంచి పుట్టింది. ఇది చోరత్వమనే అర్థాన్ని ఇస్తుంది. నాది, నాకు అనే స్వలాభాన్ని చూసుకోకుండా అందరి శ్రేయస్సు ఆకాంక్షించేవారే మహితాత్ములు. అలాంటివారు దైవానికి దగ్గరగా ఉంటారని చెప్పడానికి ఎలుకను గణపతి తన వాహనంగా చేసుకున్నాడని పెద్దలు చెబుతారు. అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడిగా గణపతిని ముగ్ధల పురాణం వర్ణించింది. బ్రహ్మ, విష్ణు, రుద్రాది దేవతలు సైతం తమ విఘ్న నిర్వహణ కార్యాలకు ఆరంభంగా గణపతిని పూజిస్తారని
శివమహాపురాణం పేర్కొంది. అనంతమైన ఆవేశతత్వానికి ప్రతిఫలం గణపతి. సిద్ధిత్వంతో, బుద్ధిమత్వంతో వరప్రదాయకుడిగా, వరాల వేల్పుగా గణపతి వర్ధిల్లుతున్నాడు. మూషికం అహంకారానికి చిహ్నం. అహంకారమనేది బుద్ధిమంతుల్ని కూడా పతనం చేస్తుంది. బుద్ధిపతి అయిన మహాగణపతి దానిని మలచి, జయించి స్వాధీనపర్చుకుంటాడు. మూషిక వాహనుడైన గణపతి సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. ప్రకృతి ఆహారంపై మనుగడ సాగిస్తోంది. ఆ ఆహారం వ్యవసాయం నుంచి లభిస్తోంది. వ్యవసాయాత్మకంగా అవలోకిస్తే గణపతి భూమికి ప్రతీక. గణేశుడి చెవులు ధాన్యాన్ని తూర్పారబట్టే చెవులకు సంకేతం. ఏకదంతం నాగలికి, చేతిలో ఉండే కుడుము వ్యవసాయ ఫలసాయానికి, నాగబంధం క్రిమికీటకాల నుంచి పంటల రక్షణకు, లంబోదరం ధాన్యపు గాథకు ప్రతిఫలనం. విజ్ఞానం, సమ్మోదం, ఐశ్వర్యం, బలం, కార్యదీక్ష, విజయం, సకారాత్మక ధోరణి, హేతుబద్ధ ఆలోచన, బుద్ధి వికసనం, సిద్ధిదాయకత్వం, ఆహ్లాదం, మనోరంజకత్వం, స్థిరచిత్తం, చతురత, హాస్యప్రియత్వం, కుశాగ్ర బుద్ధి, జీవ చైతన్యం, సమయానుకూల నిర్ణయ శక్తి, నిరుపమాన మూర్తిమత్వం, ఇలా ఎన్నో సానుకూలమైన అంశాలు గణపతి అనుగ్రహకారక ఫలితాలు. స్థూల సూక్ష్మకారణ శరీరాలకు నిరంతర చైతన్యాన్ని అందిస్తూనే హృదయంలో వీటికి అతీతంగా పరంజ్యోతిగా భాసిల్లే గణపతి రూపం సర్వసమగ్రమైనది. సామాన్యుల పత్రిపూజ నుంచి అసాధారణ తత్వమార్గం వరకు, భౌతికంగా ఉండ్రాళ్ల నివేదన నుంచి యోగ సాధకుల ఆత్మ నివేదన వరకు అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన, నిరుపమానమైన, తేజోవంతమైన స్వరూపం గణపతి. వేదాంత దృష్టిలో ముక్తికి, బ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధకాలైన అవిద్యా వృత్తులే విఘ్నాలు. జిజ్ఞాసతో, ఆసక్తితో, నిర్మల మనస్తత్వంతో గణపతిని ఆరాధించిన వారికి సమస్త విద్యల్ని అనుగ్రహించి గణపతి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. చీకటి నుంచి వెలుగుజాడల వైపు నడిపిస్తాడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు నిరంతర చైతన్యాన్ని ప్రసాదిస్తూ హృదయంలో పరంజ్యోతి రూపంలో బాసిల్లే జ్ఞానానందమయమూర్తి గణపతి. దైవత్వం, ద్రవ్యం, మంత్రం, క్రియాత్మకం అనే యజ్ఞశాలకు సాకార రూపం గణపతి. ఆనంద భువనాన భవ్య సమ్మోహనంగా గణపతి విరాజిల్లుతాడు. సిద్ధి బుద్ధుల సహితంగా విలసిల్లే మహాగణపతిని మనసు నిండా స్మరిద్దాం, సభక్తికంగా ప్రార్థిద్దాం. మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.